అందరికీ వెల్కమ్ టు శిల్పాకన వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేను, అత్తయ్య, పిల్లలము అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి ఆపోజిట్లో మంగళ ఆంటీ అండ్ వాళ్ళ హస్బెండ్, పెద్దమ్మ, మేమందరం కలిసి కాశీకి వెళ్తున్నాము. యాక్చువల్‌గా కాశీకి ఎందుకు వెళ్తున్నాము అని అంటే చందుది మే 5న 1 ఇయర్ అయిపోయిందండి. కాకపోతే మామయ్య మాత్రము అంటే లాస్ట్ రిచువల్స్ ఏవైతే ఉంటాయో 1 ఇయర్‌కి సంబంధించి అది కాశీలో చేద్దాము అనేసని అన్నారు. అంటే మామయ్య ఒకరే అని కాదు, అంటే పంతులు కూడా సజెస్ట్ చేశారనమాట. పిల్లలకి బావుండాలి, ఫ్యామిలీకి బావుండాలి అనేసి. సో, మేము మే 16న చేద్దాము అనేసి కాశీకైతే బయలుదేరాము. అండ్ మేమెళ్ళేది ఫ్లైట్‌లో అండి. ఎందుకు ఫ్లైట్ డబ్బులెక్కువున్నాయా అంటే, సీరియస్‌లీ డబ్బులైతే ఏమి ఎక్కువ లేవు. చాలా కష్టంగా ఫ్లైట్ టికెట్స్ అయితే మామయ్య బుక్ చేశారు. అండ్ ఎక్స్‌పెండిచర్ ఆల్మోస్ట్ మొత్తము మామయ్యనే బేర్ చేశారనమాట. ఆహ్, మేము 2 మంత్స్ బిఫోర్ అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. బట్ ఏంటంటే మాకు ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. అందుకనేసి ట్రై చేశాము కన్ఫర్మ్ అవుతుందేమో అనేసి. బట్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేశాము. కన్ఫర్మ్ అవ్వలేదు. రోడ్‌వేస్ కూడా ఎళ్దాము అనేసని అనుకున్నాం. బట్ ఏంటో లక్ష్ తాతయ్య ఫ్లైట్‌లో ఎళ్దాము అనేసని అడగంగానే వెంటనే మామయ్య ఓకే. పిల్లలకి అంటే పిల్లల విష్ ఫుల్‌ఫిల్ చేయాలి అనుకోని మామయ్య అయితే ఫ్లైట్‌లో తీసుకెళ్లారు మా అందరిని. సో, అక్కడికెళ్ళగానే కేఎఫ్‌సి చూసి లక్ష్ మామయ్య తాతయ్య నాకు పాప్‌కార్న్ చికెన్ కావాలి అంటే ఎంబడే ఇప్పిచ్చేశారు. సో, బోర్డింగ్ అయ్యాము. ఫైనల్‌గా కాశీలో అయితే దిగిపోయామండి. ఆ రోజు ద వెరీ ఫస్ట్ డే కాశీలో మేము ధన్వంతరి స్వామిని, మృత్యుంజయ స్వామిని, అలాగే కాలభైరవ స్వామిని అండ్ బడా గణపతినైతే మేము దర్శనం చేసుకున్నాము డే 1లో. బట్ నిజంగా అండి ద వెరీ ఫస్ట్ డే మాకు చాలా మంచి దర్శనాలైతే జరిగాయి. అండ్ ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంత తొందరలో మేము కాశీ చూస్తామనేసి. ఎక్కడ చూసినా శివయ్య దర్శనాలే. శివయ్యనే కనిపిస్తున్నాడు. నిజంగా చాలా బ్లెస్డ్ ఉండాలి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అంటే. సో, మా పిల్లలు కూడా చాలా చిన్న ఏజ్‌లో కాశీకైతే రావాల్సొచ్చింది. సో, ఇప్పుడు చిన్న ఏజ్, పెద్ద ఏజ్ అంటూ ఏముండదు. ఎవరైనా రావచ్చు. అండ్ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటా. వెయిట్ ఫర్ ద పార్ట్ 2 అండ్ ఆల్వేస్ యువర్ శిల్పా కన్నా. లవ్ యూ ఆల్. థాంక్ యూ.